తొక్కలో తొక్కు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? సూపర్గా ఉంటుంది. అదేనండి, లేలేత బీరకాయ చెక్కుతోటి కమ్మని రుచి గల ఒక అద్భుతమైన రెసిపీ ఇవాళ మీకు నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అదే బీరకాయ చెక్కు పచ్చడి. లేతగా ఉన్నటువంటి బీరకాయలు అయితేనే ఈ పచ్చడికి బాగుంటాయి, చెక్కు పెట్టి చేస్తే. ముదురు బీరకాయలు అస్సలు పనికిరావు, పీచు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ముందుగా 3 బీరకాయలు లేతవి తీసుకొని చెక్కంతా ఒలిచేసి కాసిన ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ పల్లీలు వేసి వేయించేయండి. అందులో 1 స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, 1/2 స్పూన్ ధనియాలు వేసేసి చివరిగా 2 స్పూన్స్ తెల్లనువ్వు పప్పు వేసి 5-6 పచ్చిమిర్చి అలాగే కాస్త చింతపండు వేసేసి పోపంతా వేయించేయండి. ఆ పోపులో తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయ చెక్కులు అలాగే ముక్కలు వేసేసి రుచికి తగ్గ సాల్ట్ వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఆ చెక్కులంతా మగ్గంగానే ఒక పెద్ద టమాటా కట్ చేసేసి అందులో వేసి మగ్గనివ్వండి. ఆ ముక్కలన్నీ స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగు వేసేసి కరివేపాకు వేసి పోపు వేసేసేయండి. ఆ పోపు అంతా కూడా మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చడి మీద వేసేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన తొక్కలో తొక్కు పచ్చడి, అదేనండి బీరకాయ చెక్కు పచ్చడి రెడీ.